ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. వెల్కమ్ టు ఆర్టీవీ. నా పేరు మానసరావు. మనమందరము ఎప్పుడో ఒకప్పుడు కింద పడి స్టిచెస్ వేయించుకోవటము, సర్జరీస్ చేయించుకోవటము మనందరికీ జరిగే ఉంటాయి. అలా జరిగినప్పుడల్లా ఇంట్లో వాళ్ళు ఇది తినొచ్చు, ఇది తినకూడదు, ఒకవేళ డెలివరీ అయితే పెరుగు తినకూడదు, జలుబు చేస్తుంది అలా అంటూ ఉంటారు. మనందరికీ అది చాలా కన్ఫ్యూజన్. అది దాంట్లో ఎంత నిజం ఉంది, ఎంతవరకు కరెక్ట్ అనేది. అలాంటి అపోహలన్నీ మనకి క్లియర్ చేయడానికి ఈరోజు ఆర్టీవీ స్టూడియోకి అబిత గారు వచ్చారు. నమస్కారం అబిత గారు. నమస్తే. ఇప్పుడు మనకి రకరకాల సర్జరీస్ జరుగుతూ ఉంటాయి కదండి. ఒక్కొక్క సర్జరీకి అంటే ఏ బాడీ పార్ట్కి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అలా సర్జరీస్ ఉన్నప్పుడు ఏదైనా పర్టికులర్గా డైట్ అంటూ ఫాలో అవటం మంచిదంటారా? సర్జరీ అయిన తర్వాత నార్మల్గా స్టిచెస్ పడడం చాలా కామన్. సూచర్స్ పడతాయి కదా సర్జరీ తర్వాత. సో అండ్ ఈవెన్ సర్జికల్ రిక్వైర్మెంట్స్ అనేవి హై ఉంటాయి. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ బాడీ వెయిట్ అండ్ బిఎంఐ అండ్ ఆల్, సర్జికల్ నీడ్స్ అనేవి హై ఉంటాయి. సమ్ మేజర్ సర్జరీస్ అయినప్పుడు హై ప్రోటీన్ డైట్ అనేది రికమెండ్ చేస్తాం పీపుల్కి. అండ్ హై ప్రోటీన్ డైట్ రికమెండ్ చేసినప్పుడు దేర్ ఆర్ థింగ్స్ దట్ షుడ్ బి ఈటన్ అనమాట. ఇప్పుడు వెజిటేరియన్స్ అయితే వాళ్ళకి దాల్ అనేది చాలా మెయిన్ కాన్స్టిట్యూయెంట్ ఫుడ్లో. అండ్ దాల్ చాలా హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి పల్సెస్ అండ్ లెగ్యూమ్స్ అనేవి అవాయిడ్ చేయకూడదు. అండ్ ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఏమంటున్నారు అంటే పెసరపప్పు తింటే లేకపోతే శనగపప్పు తింటే దానివల్ల మనకి పస్ ఫామ్ అవుతుంది, మేము తినము అన్నట్టుగా అంటూ ఉంటారు. సో ఇట్స్ నాట్ లైక్ దట్ అనమాట. బికాస్ దే ఆర్ వెరీ హై ఇన్ ప్రోటీన్. వాళ్ళ దాల్స్లో హై ప్రోటీన్ కంటెంట్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మనకి రికవరీ ఫాస్ట్ అవుతుంది. టిష్యూ బ్రేక్ డౌన్ ప్రోటీన్ హెల్ప్స్ ఇన్ టిష్యూ బిల్డింగ్ అనమాట. సో మనకి ఇప్పుడు ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటున్నప్పుడు టిష్యూ బ్రేక్ డౌన్ అనేది అవుతుంది. టిష్యూ బిల్డ్ అవుతున్నప్పుడు బ్రేక్ డౌన్ అనేది అవుతుంది అనమాట. సో వేస్ట్ ప్రోడక్ట్స్ అనేవి బయటకు వచ్చేస్తుంటాయి దాంట్లో నుంచి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పాస్ ఆర్ సంథింగ్. ఇప్పుడు సో అట్లా అయినప్పుడు ఏమవుతుంది అంటే డాక్టర్స్ ఎనీవేస్ యాంటీబయాటిక్స్ ఇస్తారు కదా మనకి. సో అది ఇన్ఫెక్షన్ అనేది కాజ్ అవ్వదు. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు టేక్ పల్సెస్ అండ్ దాల్స్ ఆఫ్టర్ సర్జరీ బికాస్ దే ఆర్ వెరీ హై ఇన్ ప్రోటీన్. అంటే మీరు పస్ వచ్చినా సరే ఇట్ ఈస్ ఓకే, బట్ ప్రోటీన్స్ తింటాం మోర్ ఇంపార్టెంట్ దెన్. ఎలాగూ ఏవి ఇన్ఫెక్షన్ అవ్వదు కాబట్టి ప్రోటీన్ ఇంటేక్ మస్ట్ అంటారు. అండ్ పస్ అనేది దీని వల్ల కాజ్ అవ్వదు అనమాట. పల్సెస్ తినడం వల్ల పస్ కాజ్ అవ్వదు. ఇట్స్ మిస్కన్సెప్షన్. ఓకే, అది మంచి క్లారిటీ అండి. బికాస్ తప్పకుండా చిన్నప్పటి నుంచి పప్పులు అనేది చాలా అవాయిడ్ చేసేస్తారు. ఇంకా దాని కాకుండా ఇంకేం డైట్ చేస్తే మంచిదంటారు? అండ్ ఈవెన్ యాంటీబయాటిక్స్ ఇస్తూ ఉంటారు కదా సర్జరీ అయిన వాళ్ళకి. సో ఇమ్యూనిటీ వీక్ అవుతుంది అని చెప్పి యాంటీబయాటిక్స్ ఇవ్వడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇన్ఫెక్షన్స్ కాజ్ అవ్వకుండా ఇవన్నీ కోసమని యాంటీబయాటిక్స్ హై డోసేజెస్ ప్రిస్క్రైబ్ చేస్తారు డాక్టర్స్ మనకి. సో అట్లా యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నప్పుడు ఏమవుతుంది అంటే మన స్టమక్లో ఉన్న ఇంటెస్టైన్ లైనింగ్ ఏదైతే ఉంటుందో గట్ లైనింగ్ అది డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. ఇంటెస్టైన్లో విల్లై డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల డైజెషన్ కొంచెం ప్రాబ్లం అయిపోయి డయేరియా ఇవన్నీ స్టార్ట్ అవుతాయి పీపుల్కి. సో అట్లా అవ్వకుండా ఉండాలి అంటే వీ మస్ట్ టేక్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోబయోటిక్స్. ప్రోబయోటిక్స్ అనేవి మనకి చాలా హై అమౌంట్స్లో కర్డ్లో ఉంటుంది. వెరీ ఈజీ ఫుడ్ కదా కర్డ్ అండ్ యోగర్ట్. ఇవి చాలామంది ఏం చేస్తారు అంటే స్టిచెస్కి ప్రాబ్లం అవుతుంది, స్టిచెస్ కొంచెం మెత్తపడిపోతాయి అది ఇది అని మిస్కన్సెప్షన్ ఉండడం వల్ల దే విల్ బి అవాయిడింగ్ ఇట్. అట్లా చేయడం వల్ల ఏమవుతుంది అంటే యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నప్పుడు ఆ డ్రగ్ అండ్ న్యూట్రియంట్ ఇంటరాక్షన్ వల్ల కొంచెం వాళ్ళకి స్టమక్ లైనింగ్ డిస్టర్బ్ అవ్వడం వల్ల డయేరియా అనేది స్టార్ట్ అవుతుంది, లూజ్ మోషన్స్ అవ్వడము అట్లాంటివన్నీ అవుతూ ఉంటాయి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు టేక్ కర్డ్ అండ్ యోగర్ట్ ఫర్ పీపుల్ హు ఆర్ ఆన్ యాంటీబయాటిక్స్. నార్మల్గా డెలివరీ అయితే అసలు ఇవ్వరు కదండి. ఒకవేళ డెలివరీ అయ్యి సి సెక్షన్ అవుతుంది ఏదైనా సరే, పాపకి పాలు తాగుతున్న పిల్లలకి కూడా కొంచెం జలుబు చేస్తుంది అని చెప్పేసి కర్డ్ అనేది అసలు ఇవ్వరు. సో ఒకవేళ డెలివరీ అయిన వాళ్ళకి మీదేంటి సజెషన్స్? ఈవెన్ డెలివరీ అయినా కానీ కర్డ్ తినకూడదు అని ఏమి ఉండదు. బికాస్ కర్డ్ వల్ల అనేది మనకి కాజ్ అవ్వదు. కాఫ్ కానీ కోల్డ్ కానీ కర్డ్ తినడం వల్ల అవ్వదు. ఇట్ మైట్ బీ సమ్ అదర్ రీజన్స్ కూడా. అండ్ ఇమ్యూనిటీ వీక్ అవ్వడం వల్లనో ది మైట్ క్యాచ్ కోల్డ్ ఆర్ సంథింగ్. బట్ కర్డ్ తినడం వల్ల కోల్డ్ అవుతుంది అనేది అయితే ఇట్స్ నాట్ ట్రూ. సో దే కెన్ డెఫినెట్లీ హ్యావ్ కర్డ్. సో మీరు అంటే ప్రకారం ఫుల్ మీల్స్ లాగా మొత్తం మీలో పోషకాహార పదార్థాలు అన్నీ ఉన్నవి ఉండాలి, బ్యాలెన్స్డ్ కరెక్ట్గా తినాలి అని.
ఓకే. ఇంకోటి ఏంటంటే కొంతమంది పిల్లలకి కూడా ఉంటది కదా! వాళ్ళకి నట్స్ అనేది ఏమన్నా పెడతాం కానీ, లేకపోతే పెద్దవాళ్ళకి నట్స్ కూడా ఈ మధ్య కూడా కొంచెం అవేర్‌నెస్ వస్తోంది. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ హ్యావింగ్ నట్స్ ఇన్ ఎర్లీ మార్నింగ్ ఆర్ ఆఫ్టర్‌నూన్? వాట్ డూ యూ థింక్ అబౌట్ థాట్? ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ పైన నట్స్ తినడం వల్ల నట్స్‌లో వెరీ గుడ్ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి ఇట్ విల్ హెల్ప్ ఇన్ కటింగ్ ఆఫ్ ది బ్యాడ్ ఫ్యాట్ అనమాట. మెటబాలిజం, బయోకెమికల్ యాక్షన్స్ అండ్ ఆల్ రియాక్షన్స్ అవన్నీ అవుతుంటాయి కదా. సో దాంట్లో ఏమవుతుంది అంటే మనకి ఇది బ్యాడ్ ఫ్యాట్ని కట్ డౌన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అండ్ చాలా ఇమ్యూనిటీ బిల్డ్ చేస్తుంది. చాలా బెనిఫిట్స్ ఉంటాయి నట్స్ ఎంప్టీ స్టమక్ పైన తినడం వల్ల. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ టు హ్యావ్ కప్ ఆఫ్ నట్స్ ఆన్ ఎంప్టీ స్టమక్ ఎవ్రీ డే ఇన్ ద ఎర్లీ మార్నింగ్. ఇదేంటి డిఫరెన్స్ అంటే మనకి నైట్ పూట సోక్ చేసి పెడతారు, అలా సోక్ చేసిన దానికి సోక్ చేయకుండా డైరెక్ట్గా తినడానికి ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా? కొన్ని నట్స్ ఎలాంటివి అంటే ఆల్మండ్స్ అలాంటివి వాటికి సోక్ చేసిన తర్వాత వాటికి న్యూట్రిషన్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది, డబుల్ అవుతుంది వాటిలో. సో ఇట్ ఈస్ గుడ్ టు హ్యావ్ సోక్డ్ నట్స్ కొన్ని నట్స్కి. అండ్ ఫ్యూ నట్స్ లైక్ వాల్నట్స్ అండ్ ఆల్ నార్మల్గా తిన్నాకనే న్యూట్రిషన్ వాల్యూ హై ఉంటుంది. సో వీ డోంట్ నీడ్ టు సోక్ దెమ్ అనమాట. ఓకే. బట్ సమ్మర్ వచ్చింది కదండి, ఇప్పుడు సమ్మర్లో ఇప్పుడు నట్స్లో కొన్ని వేడి అంటే మనకు తెలీదు చాలా మంది జనాలకి వేడి చేసే ఉంటాయి, చలువ చేసే ఉంటాయి, చియా సీడ్స్ అంటారు అలా అంటారు కదా. ఏదైనా ఇలా కాంబినేషన్లో వాళ్ళకి చలువ చేసి వాళ్ళకి సమృద్ధిగా ఇట్లా మీరు అన్నట్టు పోషకాహారాలు ఇచ్చి పోషక పదార్థాలు ఇచ్చి అలాంటిది ఏదైనా ఒక కాంబినేషన్ డైట్ అంటూ ఉంటుందా? సమ్మర్లో డ్రై ఫ్రూట్స్ కాంబినేషన్లో తీసుకోవాలన్నమాట. లైక్ డేట్స్లో చాలా హై ఐరన్ కానీ ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ హై ఉంటాయి కంటెంట్స్. సో డేట్స్ తినడం వల్ల ఇట్ విల్ బూస్ట్ ద మెటబాలిజం ఆల్సో. సో ఎర్లీ మార్నింగ్ లేసి 2 dates తింటే ఇట్ విల్ హెల్ప్ ఇన్ బూస్టింగ్ ద మెటబాలిజం, ఫ్యాట్ కూడా బర్న్ అవుతుంది. అండ్ డ్రైడ్ ఏప్రికాట్స్ డ్రైడ్ ఫామ్లో తీసుకున్నప్పుడు ఇట్ విల్ హెల్ప్ ఇన్ స్కిన్ గ్లోయింగ్ అనమాట. స్కిన్ని గ్లో చేయడంలో హెల్ప్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం సమ్మర్లో మనకి స్కిన్ డల్ అవ్వడం ఇవన్నీ అవుతుంటాయి కదా. సో ఇట్ విల్ హెల్ప్ అవుట్. అండ్ అట్ ద సేమ్ టైం రైజిన్స్ కానీ డ్రైడ్ ఆలూ బుకార్ మళ్ళీ కిస్మిస్ ఇవన్నీ తినడం వల్ల స్కిన్ గ్లో అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇమ్యూనిటీ కూడా బిల్డ్ అవుతుంది. అండ్ ఐరన్ కూడా ఇప్పుడు మనకి అనీమియా చాలా కామన్ అయిపోయింది కదా. సో అనీమియా నుంచి కూడా మనకి ఏమంటారు ఐరన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుంది అనమాట డ్రైడ్ కప్ ఆఫ్ నట్స్ తినడం వల్ల. సో అది ఏ నట్స్ అయినా పర్లేదు అంటారు? మెయిన్లీ అయితే డేట్స్, డ్రైడ్ ఏప్రికాట్స్, డ్రైడ్ ప్లమ్స్, అదే ప్రూన్స్ అంటారు వాటిని, డ్రైడ్ ఆలూ బుకార్, అంజీర్ అండ్ ఈవెన్ దిస్ కిస్మిస్ ఇవన్నీ తినడం వల్ల ఇట్ విల్ హెల్ప్ అవుట్. సో వీటిలో ఏ నట్స్ కూడా వేడి చేయటం కానీ ఇంతే క్వాంటిటీ తినాలి అలా ఏమన్నా ఉందండి? ఏవైనా మనం లిమిటెడ్గా తినాలి. జస్ట్ ఒక కప్ ఆఫ్ అన్ని కాంబినేషన్లో ఒక కప్ తీసుకుంటే సరిపోతుంది, స్మాల్ కప్. ఓకే. ఇంకేదైనా సలహాలు ఉన్నాయా లైక్ సమ్మర్కి ఏదైనా డైట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదైనా చేయటమా? సమ్మర్లో వెరీ ఇంపార్టెంట్ థింగ్ అనేది హైడ్రేషన్. సో హైడ్రేటెడ్గా ఉండాలంటే జస్ట్ క్యారీ ఏ వాటర్ బాటిల్ విత్ యూ వేర్ ఎవర్ యూ గో. జస్ట్ సింపుల్ టిప్. ఓకే, థ్యాంక్స్ అండి. బేసిక్గా ఏంటంటే సర్జరీ విషయంలో మాత్రం మీరు బాగా చెప్పారు. చాలామందికి అదే అపోహ ఉంటుంది, ఇది తినకూడదు అది తినకూడదు. మేమందరం కూడా అలాగే సగం తిని సగం తినకుండా ఉన్నాము. అండ్ డైట్ ఎస్పెషల్లీ వన్ ఆఫ్ దిస్ ఇస్ ఆల్మండ్స్ ఎందుకు సోక్ చేయాలనేది కూడా చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ RTV. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.